గ్రామానికి చెందిన వాళ్ళందరూ ఒక పెద్ద బావి లోపల ఉంటారు. నిజానికి వీళ్ళందరి ఇళ్ళు ఆ బావి లోపలే ఉంటాయి. వాళ్ళందరూ ఎప్పుడూ కూడా ఆ పెద్ద బావిలో నుంచి బయటికి రాలేరు. ఎప్పుడైతే జగ్గు అనే పత్రకారుడికి ఆ బావి ఊరి గురించి తెలుస్తుందో అప్పుడతను ఆ ఊరి గురించి రాయాలని నిర్ణయించుకుంటాడు. జగ్గు బావి గ్రామానికి వెళ్తాడు. మీరందరూ ఈ పెద్ద బావిలో ఉంటున్నారు. మీ అందరికీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని అనిపించదా? చాలా అనిపిస్తుంది బాబు. మీలాగా మేము కూడా ఎప్పుడైనా ఈ ఊరికి రావాలి, ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అని. కానీ మాకు ఇప్పుడు ఈ బావిలో నుంచి బయటికి వెళ్ళడం సాధ్యం కాదు. లేకపోతే ఎవరైనా జీవితం అంతా బావిలో గడపాలని అనుకుంటారా చెప్పండి? మీకు వీలు కాదు అంటే నాకేం అర్థం కావట్లేదు. బాబు, ఈ ఊరికి ఇవాళకి 11 ఏళ్ల క్రితం ఒక సాధువు శాపం ఇచ్చాడు. ఈ ఊరంతా ఒక బావిలోనే ఉండిపోవాలి అని. అప్పటి నుండి మేమందరం ఈ బావిలో ఇరుక్కుపోయాం. వేరే గ్రామస్తులు ఈ ఊళ్ళోకి వచ్చి బయటికి వెళ్ళగలుగుతున్నారు, మేము కాదు. కానీ శపించటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. కారణం ఉంది బాబు, చాలా పెద్ద కారణం ఉంది. మేమందరం ఒక మహాపాపం చేశాము. మీరు వివరంగా చెప్పగలరా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ పెద్దాయన జగ్గుకి ఇవాల్టి నుంచి 20 ఏళ్ల క్రితం జరిగిన కథ గురించి చెప్తాడు. అది జూన్ నెల. బయట ఎంతో వేడిగా ఉంటుంది. అందుకని అందరూ తమ ఇళ్లలో నుంచి అస్సలు బయటికి రావడం లేదు. ఒక సాధువు, అతని శిష్యుడు ఆ ఊరికి భిక్ష కోసమని వస్తాడు. వాళ్ళిద్దరూ చాలా ఆకలితో ఉంటారు. భిక్షాం దేహి మాత, మీ ద్వారం వద్ద సాధువు భిక్ష కోసం వచ్చారు. సాధువు మళ్ళీ మళ్ళీ పిలవడం వల్ల ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటికొస్తుంది. కనిపించడం లేదా? ఈసారి ఎండల వల్ల పంటలన్నీ నాశనమైపోయాయి. మా దగ్గర తినడానికేమీ లేదు. ఇక నీకెక్కడి నుంచి ఇవ్వాలి? అమ్మా, ఒకవేళ అదే విషయమైతే మీరు మాకు నీళ్ళైనా ఇవ్వండి. మేము చాలా దాహంతో ఉన్నాము. ఎందుకు? నీళ్లేవైనా ఉచితంగా దొరుకుతున్నాయా? ఇక్కడేమీ చలివేంద్రం పెట్టలేదు మీకు నీళ్లు తాగించడానికి. కానీ దాహంతో ఉన్న వాళ్ళకి నీళ్లు తాగించడం పుణ్యకార్యం తల్లి. మేమిద్దరం ప్రస్తుతం చాలా దాహంతో ఉన్నాము. వేడి వల్ల గొంతు ఎండిపోతుంది. ఈ విధంగా అంత కఠినంగా మాట్లాడకండి తల్లి. అందరికీ గొంతు ఎండిపోతుంది. ఇందులో కొత్త విషయం ఏముంది? ఒకవేళ నేను మీ ఇద్దరికీ నీళ్లు తాగించానంటే నా కుటుంబానికి దాహం వేస్తే అప్పుడు మేమేం చెయ్యాలి? దాహంతో చనిపోవాలా? మీరు ఈ విధంగా ఇంత కఠినమైన పదాలను ఉపయోగించకండి. మేము కేవలం మిమ్మల్ని మా దాహం తెచ్చుకోవడం కోసం నీళ్లు అడిగామంతే. పాపమేమీ చేయలేదు కదా. ఊరంతా తిరిగి తిరిగి చూడండి, అయినా మీకు ఎవ్వరూ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వరు. అసలు మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారమ్మా? ఊళ్ళో మీకు నీళ్లు దొరకటం లేదా ఏంటి? ఈ ఊర్లో ఒక్కటే బావుంది. అందులో నీళ్లు ఊరి వాళ్ల వరకే సరిపోతున్నాయి. బయట వాళ్లకు మేము ఒక్క చుక్క నీరు ఇచ్చినా దానివల్ల ఊర్లో వాళ్లకి నీళ్లు తక్కువ అవుతాయి. దాహం వల్ల శిష్యుడి పరిస్థితి దారుణమవుతుంది. అతడు సరిగ్గా నిలబడలేకపోతాడు. ఎండ బాగా ఉండటం వల్ల అతనికి కళ్ళు తిరుగుతాయి. నేల మీద పడిపోతాడు. ఇలా నాటకం ఆడడం వల్ల ఇక్కడ ఎటువంటి లాభం ఉండదు. వెళ్ళండి, వేరే ఇంటి ముందుకు వెళ్లి నాటకాలాడండి. సాధువు అతని శిష్యుని పట్ల కొంచెం కూడా దయ లేకుండా ప్రవర్తించిన తరువాత ఆవిడ తన ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. తలుపులు మూసేస్తుంది. ధైర్యాన్ని కోల్పోక శిష్య, మనం వేరే ఇంటికి వెళ్ళి వేడుకొని చూద్దాం. సాధువు అతని శిష్యుడు ఒక్కొక్కటిగా ఊర్లో అన్ని ఇళ్లకు భిక్ష కోసం వెళ్తారు. కాని వాళ్లకెవరూ భిక్షా పెట్టలేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు నాకు కూడా ఓపిక తగ్గిపోతుంది శిష్య. నేను ఇంత దయలేని గ్రామాన్ని ఇంతవరకు చూడనే లేదు. సాధు సన్యాసులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. శిష్యుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అతనికి మాట్లాడ్డానికి కూడా ఓపిక ఉండదు. వాళ్ళిద్దరూ అదే బావి దగ్గర నిలబడి ఉంటారు. ఊరి వాళ్లందరూ ఆ బావిలోని నీళ్లే తీసుకుంటారు. దాహం తీర్చుకునే ఆఖరి ప్రయత్నం చేయడానికి శిష్యుడు బావి దగ్గరికి వెళ్తాడు. కాని ఎప్పుడైతే బావిలోకి తొంగి చూస్తాడో అతనికి మళ్లీ కళ్ళు తిరుగుతాయి. అతను బావిలో పడిపోతాడు. నువ్వు ఎంత పని చేసావు శిష్య? సాధువు చూస్తాడు. బావిలో పడిన కారణంగా శిష్యుడు చనిపోతాడు. అతను కోపగించుకొని ఆ ఊరిని శపిస్తాడు.
ఈ దయలేని గ్రామస్తులు నా శిష్యుడి ప్రాణాలు తీశారు. నేను ఈ గ్రామాన్ని శపిస్తున్నాను. ఏ విధంగా నా శిష్యుడు ఈ బావిలో పడి చనిపోయాడో అదేవిధంగా ఈ గ్రామం మొత్తం బావిలోనే లీనమైపోతుంది. సాధువు కోపంలో విషాన్ని తాగేస్తాడు. దానితో ఆయన శరీరమంతా నీలిరంగులోకి మారిపోతుంది. ఆయన ఊరి నుంచి వెళ్ళిపోతారు. చూస్తూ చూస్తూ ఆ ఊరంతా ఆ బావి లోపల లీనమైపోతుంది. ఊరి కథను విన్న తర్వాత జగ్గు చాలా ఆశ్చర్యపోతాడు. నిజం చెప్పాలంటే ఊరి వాళ్ళకు దయలేని కారణంగా వాళ్ళకు సరైన శిక్ష పడింది. కానీ వాళ్ళు చేసిన తప్పుకి తరువాత తరం కూడా శిక్షణ అనుభవిస్తుంది. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది బాబు. ఆ రోజు సాధువు బాబా అందరికంటే ముందు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆయనకి నీళ్ళిచ్చుండాల్సింది. అప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఈ శాపం నుండి విముక్తి పొందే అవకాశమే లేదా? ఎవరైతే మమ్మల్ని శపించారో ఆయనే దీనికి పరిష్కారం చెప్పగలరు. బాబు, ఒకవేళ నువ్వు ఆ సాధువు బాబాని వెతికి ఆయనని వేడుకుంటే ఆయన మా ఈ గ్రామానికి శాపం నుండి విముక్తి కలిగించాలని నీకు చాలా రుణపడి ఉంటాము. సరే, నేను ప్రయత్నించి చూస్తాను. కానీ నేను ఆయన ఎక్కడని వెతుకుతాను? ఒకవేళ కనిపించినా ఆయన నేను ఎలా గుర్తిస్తాను? ఆయన చెప్పినట్టుగా సాధువు బాబా విషాన్ని తాగారు. ఆ తర్వాత ఆయన శరీరం అంతా నీలిరంగులోకి మారిపోయింది. నేను విన్నాను, అప్పట్నుంచి ఆయనకు ఆకలి లేదట, దప్పిక లేదట. అందుకని ఆయన ఏదైనా ఎడారి ప్రదేశంలో ఉంటారు. అక్కడ తినడానికి తాగడానికి ఏది దొరకదు. నువ్వు అటువంటి చోట వెతకాల్సి ఉంటుంది. జగ్గు ఎన్నో రోజులు తిరిగిన తరువాత ఒక ఎడారి ప్రదేశంలో సాధువు బాబాని చూస్తాడు. నేను బావి గ్రామం నుండి మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను బాబా. మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాను. మీరు ఆ గ్రామాన్నిక శాపం నుండి విముక్తి పొందించండి. అలా ఎప్పటికీ జరగదు. ఆ పాపపు గ్రామం నా శిష్యుడి మరణానికి కారణమైంది. కానీ బాబా, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్లలో చాలామంది చనిపోయారు. ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళు చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతున్నారు. అలాగే ఈ శాపం కారణంగా కొత్త తరం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో కొత్త తరం తప్పేమీ లేదు కదా. ఆ కొత్త తరం కూడా దయలేని వాళ్ళ సంతానమే కదా. మీరు చెప్పింది నిజమే బాబా. కానీ బాబా, ఒకవేళ మీరు కూడా ఈ కొత్త తరం కోసం అలాగే దయలేక ప్రవర్తిస్తే అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? మీరు కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు కదా. జగ్గు అలా చెప్పిన తరువాత సాధువు మనసు కరిగిపోతుంది. ఆయన బావి గ్రామానికి తన శాపం నుండి విముక్తి కలిగించాలని అనుకుంటారు. ఈ శాపం నుండి వాళ్ళు విముక్తి పొందాలి అంటే ఊరి వాళ్ళు నాకు అన్నపానీయాలు సమర్పించాలి. ఆ బావి నీటితో తయారు చేసిన భోజనంతో నాకు కడుపు నిండా భోజనం పెట్టాలి. వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు బాబా. మీరు దయచేసి నాతో పాటు రండి. జగ్గు సాధువు బాబాని తనతో పాటు గ్రామానికి తీసుకువెళ్తాడు. సాధువు బాబా చెప్పిన మాటలు ఊరి వాళ్ళందరికీ చెప్తాడు. మీరందరూ ఈ బావిలో నీటితో సాధు మహారాజుకి అన్నపానీయాలు అందించాలి. ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టండి. ముసలావిడ ఒక పెద్ద లోటాలో నీళ్లు తీసుకొస్తుంది. ఎప్పుడైతే సాధువు గారి కాళ్ల మీద బావి నీళ్లు పడతాయో అప్పుడు ఆయన నీలిరంగు కాళ్ళు మళ్లీ ముందులాగా మారిపోతాయి. ఇక్కడ అందరూ సాధువు కోసం భోజనం ఏర్పాట్లు చేస్తారు. రండి బాబా, వచ్చి కూర్చోండి. ముసలావిడ సాధువు కూర్చోవడానికి ఒక బట్ట వేస్తుంది. ఆయనకి ఒక పెద్ద లోటాలో తాగడానికి నీళ్లిస్తుంది. నీళ్లు తాగండి బాబా. సాధువు లోటాల్లో ఉన్న నీళ్లు తాగుతారు. ఎప్పుడైతే నీళ్లు ఆయన గొంతులోకి దిగుతాయో ఆయన గొంతు కూడా నీలిరంగు కాకుండా మామూలుగా మారిపోతుంది. ఈ పని మీరు 20 ఏళ్ల క్రితం చేసి ఉంటే అప్పుడు మీరు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు కదా. మనిషి ఎదురు దెబ్బ తినేంతవరకు తన తప్పుని తను తెలుసుకోలేడు కదా. ఈ దెబ్బ తిన్న తరువాత మా ఊరి వాళ్లమందరం చాలా పెద్ద పాఠం నేర్చుకున్నాము బాబా. భోజనాన్ని తయారు చేస్తారు. అందరూ ఒక్కొక్కరుగా ముందుకొచ్చి నిలబడతారు. సాధువుకి భోజనం పెడతారు. తీసుకోండి బాబా, ఈ అన్నం ఈ బావి గ్రామంలోనే పండించాము. సాధువు 20 ఏళ్లుగా ఏమీ తినలేదు. అందుకని ఎవరైనా ఆయన ముందు భోజనం పెట్టేసరికి
వెంటనే భోజనం ఖాళీ చేసేవారు. అందరూ తయారు చేసిన భోజనాన్ని ఖాళీ చేస్తారు. అప్పటికి సాధువు ఆకలి తీరలేదు. ఆహారమంతా ఖాళీ అయిపోయింది బాబా. కానీ నేను ఇంకా పూర్తిగా తృప్తి చెందలేదు. ఇప్పుడు మా దగ్గర కొంచెమే ధాన్యం ఉంది బాబా. ఒకవేళ దాన్ని కూడా వండేస్తే ఆ తర్వాత మేమేం తినాలి? ఇదే తప్పుని మనం 20 ఏళ్ల క్రితం కూడా చేశాము. దాని ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నాము. ఇప్పుడు మేమా తప్పుని మళ్ళీ చెయ్యము బాబా. ఎవరి ఇంట్లో ఎంత ధాన్యం మిగిలిందో అంతా వండండి. ఊరివాళ్లు మిగిలున్న ధాన్యాన్ని మళ్ళీ వండుతారు. సాధువుకి వడ్డిస్తారు. ఈసారి ఎప్పుడైతే భోజనం ఆఖరి ముద్ద సాధువు కడుపులోకి వెళ్తుందో అప్పుడాయన శరీరం మళ్ళీ మామూలుగా పాత రంగులోకి మారుతుంది. చూస్తూ ఉండగానే మొత్తం బావి ఊరంతా దాని పాత స్థానానికి చేరుకుంటుంది. ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళు ఏ సాధువు లేదా అవసరమైన వాళ్ళని ఒట్టి చేతులతో తిరిగి పంపించలేదు.